అలాగే దర్శకులు కోదండరామిరెడ్డి టీవీ9 తో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. కోదండరామిరెడ్డి గారు, ఉదయాన్నే విషాద వార్త, అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేదు అన్న వార్తలు యావత్ సినీ ప్రపంచం. మాటలు రావట్లేదు. ఎందుకంటే నేనంటే చాలా ఇష్టం అండి ఆమెకి. నేను దాదాపు ఒక 10 సినిమాలు చేసి ఉంటాను. ఎంతో మంది దర్శకులు ఆమెకి బిగినింగ్ డేస్ లో హీరోయిన్ కావడానికి ఛాన్సులు ఇచ్చి పైకి తీసుకొచ్చిన ఆమె సొంత సినిమా తీస్తుందన్న డైరెక్టర్ గా పెట్టుకుంది. అసలు నిజంగా ఎంత షాక్ అంటే నాకు ఇంత అందగత్తి అసలు భూమి వదిలి వెళ్ళిపోతే ఎట్లాగండి అసలు. దేవుడు నిజంగా మంచి వాళ్ళని ఇట్లా తీసుకెళ్ళిపోతే ఎట్లాగండి. చాలా అసలు ఏం మాట్లాడాలనేది అర్థమే కావట్లేదు. అసలు శ్రీదేవి చచ్చిపోవటం ఏంటండి. పొద్దున్నే అసలు ఇందాక ఎవరో ఫోన్ చేశారు ఇట్లా అని. అసలు ఫస్ట్ ఏడ్ చేశాను. నేనంటే విపరీతమైన ఇష్టం అండి. అంటే విపరీతమైన ఇష్టం. ఇంటికి పిలిచి ప్రతిరోజు వాళ్ళ షూటింగ్ జరిగేటప్పుడు ఇంటి దగ్గర నుంచి భోజనాలు తెప్పించి పెట్టేది. వాళ్ళ ఇంట్లో ఎన్నోసార్లు ఫోన్ చేశాను. ఆ రుణం తెచ్చుకోకుండానే వెళ్ళిపోయిందండి. ఆ తల్లి నాకంటే చిన్నదండి. ఎన్ని సినిమాలు దర్శకత్వం వహించారండి శ్రీదేవి సినిమాలకు మీరు? నేను దాదాపు ఒక 10-15 సినిమాలు దర్శకత్వం చేశానండి. ఆల్మోస్ట్ అన్ని హిట్లే. ఆ అమ్మాయి అసలు ఎందుకనో విపరీతంగా నచ్చేదండి. నాకు చాలా ఇష్టపడి నాతో సినిమా చేయాలని, నాతో చిరంజీవితో సినిమా మొదలుపెట్టింది. ఒక 10 రోజులు షూటింగ్ కూడా అయింది. తర్వాత ఏదో సబ్జెక్టు సరిగ్గా లేదని అప్పట్లో కొంచెం పోస్ట్ పోన్ చేసాం. అసలు ఏంటండి ఇది. వాళ్ళ అమ్మ కానీ ఆ అమ్మాయి కానీ అందరూ అసలు ఎంత బాగా చూసుకునేవాళ్ళు. నేను బాంబే వెళ్తే రికార్డింగ్ కోసం అమ్మాయి సొంత సినిమా ఎంత బాగా చూసిందో అసలు. అమ్మాయి ఎంత మర్యాదస్తురాలండి అసలు. మా అమ్మాయికి అసలు హార్ట్ అటాక్ రావటం ఏంటండి అసలు. అయ్యయ్యో వినడానికి చాలా బ్యాడ్గా ఉందండి అసలు. పొద్దున్నే ఈరోజు మర్చిపోలేము ఈ ఆదివారాన్ని. భగవంతుడు నిజంగా చాలా ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఒక రకంగా చాలా మందికి ఘోష పెట్టడం అనిపిస్తుంది. మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆమె నటన ఎలా ఉండేదండి? అంటే ఆమె సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్తూ ఉంటారు కదా. నటనకు ముందు ఆన్ స్క్రీన్ అయితే మేము చూడగలుగుతాము, కానీ ఆఫ్ స్క్రీన్ ఆమె ఎలాంటి ప్రాక్టీస్ చేసేవారు, తను ఎలాంటి డిస్కషన్స్ చేసేవారు, సినిమాల గురించి తన ఆలోచనలు ఏ విధంగా ఉండేవి? ఫస్ట్ కథ చెప్పేవాళ్ళం అండి. కథ చెప్పిన తర్వాత తన క్యారెక్టర్ వరకే కథ సింపుల్ గా చెప్పేవాళ్ళం. తన క్యారెక్టర్ చెప్పిన తర్వాత బాగుందండి అని చెప్పి ఇట్లాంటి డ్రెస్సులు నేను తయారు చేయించుకుంటానండి అని చెప్పాను. అయిన తర్వాత సెట్కి వస్తే సార్ ఈరోజు సీన్ ఏంటి సార్ అని అడిగేది. సారే అసలు ఇంకొక మాట ఏంటండి ఈరోజు సీన్ ఏంటి అనే మాట కూడా అడిగేది కాదు. సార్ సీన్ ఏంటి సార్ అనేది. ఇదమ్మా సీను అంటే అసలు డెవలప్మెంట్ ఉండేదండి. ఆ సీను మేము రాసుకున్న సీన్కి 200% డెవలప్ చేసేదండి. ఆ అమ్మాయిలో విపరీతమైన గ్రేస్ ఉందండి. విపరీతమైన గ్రేస్ నటనలో కానీ, ఆ ఒక కవళకల్లో కానీ, డైలాగ్ చెప్పేటప్పుడు కానీ, వాకింగ్ కానీ, డ్యాన్సుల్లో కానీ, ఏదైనా సరే అసలు బాడీలోనే ఒక విపరీతమైన గ్రేస్ ఉన్న ఆర్టిస్ట్ అండి అమ్మాయి. మై గాడ్ అసలు ఆ అమ్మాయి తెచ్చిపోవటం బ్యాడ్. నిజంగా నమ్మలేకపోతున్నానండి అసలు. రైట్. కోదండరామిరెడ్డి గారు, ఎవరితో మాట్లాడినా కూడా ఇదే భావాలు వెలిబుచ్చుతున్నారు. శ్రీదేవి చనిపోవడం ఏంటి అని ఎవరు నమ్మలేకపోతున్నారు.